బాగి అటువైపుగా వెళ్తూ ఒక్కసారిగా అమర్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది. కళ్ళారకుండా ప్రేమగా అలాగే చూస్తుంది. అమర్ బయటికి వెళ్ళడానికి అప్పుడే ఇంకా రెడీ అవుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఇంకా బాగి కళ్ళారకుండా తన భర్తని ప్రేమగా అలాగే చూసుకుంటూ ఉంటుంది. ఇంకా తను ఏం చేసి గమనిస్తూ ఉంటుంది. ఇంకా అమర్ ఇంకా అదే పనిగా రెడీ అవడం, బాగి ఇంకా అలాగే చిరునవ్వు నవ్వుతూ అక్కడే గుమ్మం దగ్గర నుంచొని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. అమర్ ఇంకా తలదూకుంటూ ఉంటాడు. అదంతా ఇంకా బాగి చూస్తూ ఉంటుంది. ఏ మాటగా మాట, మా ఆయన అందగాడు, ఆయనకి నా దిష్టి తగిలేలా ఉంది అని బాగి అలాగే తన భర్తని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇంకా అలాగే సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా అమర్ రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా మనోహరి అలాగే యాదమ్ వచ్చి బాగిని గమనిస్తూ ఉంటారు. ఇదేంటి అక్కడ నుంచొని అలా ఓ సిగ్గుపడి చూస్తున్నట్టు అనుకుంటూ ఉంటారు. ఇంకా చాలా మనోహర్ కోపం వస్తుంటది. చూసావా ముగ్గురు చూసి ఎలా మురిసిపోతుందని చెప్పి యాదమ్మ మనోహర్ని అదే పని రెచ్చగొడుతుంది. భాగ్య మాత్రం అదంతా పడుచుకోకుండా అదే పని తన భర్తని అలాగే ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. బాగి అని ఇంకా మనోహరి పిలుస్తూ ఉంటుంది. ఇంకా బాగి అంటే చూస్తూ ఉంటుంది. ఏ ఇలా రా అని చెప్పి మనోహరి అరుస్తూ ఉంటుంది. ఇదొక్కటి కాసేపటి మా ఆయన మనస్ఫూర్తిగా చూసుకొని అని చిరాకు పడుతూ ఇంకా ఏం తెలియనట్టు కామ్గా అమ్మాయికి మళ్ళీ వెళ్తూ ఉంటుంది. ఏంటి అని చెప్పి కోపంగా అడుగుతూ ఉంటుంది. అమర్ నన్ను కలుపుతా అని చెప్పి పైకి వచ్చి ఏం చేస్తున్నావు అని మనోహరి అడుగుతూ ఉంటుంది. ఆ పనిలో ఉన్నాను అని బాగి అనుకుని ఏం పనండి అని యాదమ్మ చాలా కోపంగా అడుగుతూ ఏంటి మీ ఆయన కళ్ళారకుండా చూసే పనిలోనా అని చాలా కోపంగా అడుగుతాడు. అని చెప్పేటప్పుడు అబ్బా ఇలా దాని పక్కన ఎలా పెట్టుకున్నాం మనోహరి, ఇదిగో ఇదొక్కటి చాలు నీ ప్రేమను చెడగొట్టాకి అని బాగా కావాలని చెప్పి మనోహరిని రెచ్చగొడుతూ ఉంటుంది. ఇంకా యాదమ్మ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇదిగో యాదమ్మ నువ్వు కాసేపు కామ్గా ఉండు అని మనోహర్ అనగానే హా అని చెప్పి యాదమ్మ అంటుంది. సరే అసలు ఏంటి ప్లాన్ చెప్పు బాగి అని మనోహరి అనగానే ఇదిగో ఇప్పుడు ఆయన బయటకు వస్తారు కదా, నువ్వు ఆయన ముందు పడిపోయినట్టు నటించు, ఇదిగో ఆయన అలాగొచ్చి పట్టుకుంటారు నిన్ను అని ఇంకా బాగా నవ్వుతూ చెప్తాడు. ఇంకా మనోహర్ ఇంకా డ్రీమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా మనోహరి ఒకసారి కాలు జారి పడడం, అమర్ వచ్చి తనకు పట్టుకోవడం, అలాగే ఒకరినొకరు చాలా దగ్గర అయ్యి ప్రేమగా చూసుకోవడం అంతా మనోహరి ఊహించుకుంటుంది. ఒకసారి ప్రేమ బయటకు వస్తుంది. ఇంకా అదే పనిగా తనలో తను నవ్వుకుని సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇది బాగుంటుంది, ఇదిగో మీ కళ్ళు కలుసుకుంటా అని బాగా అనమాట. మళ్ళీ మనోహరి ఒకసారిగా తన భ్రమలోకి వెళ్ళి అమర్ తను పట్టుకున్నప్పుడు తన కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం, అలా అమర్ తను ఎంతో ప్రేమగా చూడడం అంత గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలాగే పక్కన బాగా ఏమో ఇగో బ్యాక్గ్రౌండ్లో మీ లవ్ సాంగ్ స్టార్ట్ అవుతుంది, అలాగే మీ గుండెల్లో లవ్ బెల్ స్టార్ట్ అవుతాయిగా అని బాగి అని మాటలు మళ్ళీ మనోహర్ అదే పని ఊహించుకుంటుంది. ఇంకా అమర్ తను పట్టుకొని ఎంత ప్రేమగా చూస్తాడా అని చెప్పి అలాగే అమర్ తన ప్రేమగా దగ్గర తీసుకోవడం అంత ఊహించుకుంటూ ఉంటుంది. ఇంకా ఒక్కసారి మళ్ళీ భ్రమణ బయటకు వస్తుంది. ఇదంతా జరిగితే బాగాలేకుంటుంది, బాగి వింటుంటేనే రొమాంటిక్గా ఉందిగా అని మనోహరి అనగానే అవును అని చెప్పి బాగి అంటుంది. ఒకవేళ సార్ పట్టుకోకపోతే మీ నడుం విరిగిపోతుందిగా అని యాదవ్ మాటలకి ఇంకా మనోహర్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇదిగో అసలే మీకు వయసు అయిపోయింది, ఈ మీ ఎముకలు కూడా చాలా వీక్గా ఉంటాయిగా. ఇదిగో యాదమ్మ మన మాటలకి ఇదిగో యాదమ్మ నువ్వు నోరు మోస్తావా, నాకు అంత వయసు అయిపోయిందని నీ ఏదో కామెంట్లు అని మాట అనగానే ఇదిగో అందుకే చెప్పా ఈ యాదమ్మని నీ పక్కన పెట్టుకోవద్దు అని చెప్పి బాగి అన్నమాటకి సరే తన గురించి వదిలే, నాకు పడిపోయినట్టు నడిచడం రాదు బాగి, ఒకవేళ యాదమ్మ చెప్పినట్టు ఒకవేళ నన్ను అమర్ పట్టుకోవడం మిస్ అయిందనుకో అని మనోహర్ అనగానే పడిపోవడం అని మిస్ అవ్వడం అదేం అంతా ఏం అవదులే మనోహరి, చాలా సింపుల్, ఇదిగో యాదమ్మ కూడా ఆ పని చేయగలదు బాగి అనగానే హా అని చెప్పి యాదమ్మ షాక్ అవుతుంది. ఇదిగో యాదమ్మ ఒకసారి చెప్పినట్టు చెయ్యి అని బాగి హా ఏంటి అని చెప్పి యాదమ్మ భయపడుతుంది. అప్పుడే ఇంకా అమర్ రెడీ అయ్యి తన ఫోన్ తీసుకొని బయట రావడం సిద్ధమవుతాడు. ఇంకా ఫోన్ తీసుకొని ఇంకా కాల్ చేయబోతూ ఉంటాడు. ఇదిగో ఉన్న పలంగా పడిపోయినట్టు నడిచమంటే నా వల్ల కాదని చెప్పి యాదమ్మ అనగానే ఇంకా మన కోపం వస్తుంది. ఏంటి యాదమ్మ ఏంటి మనోహర్ కోసం నువ్వు ఆ చిన్న పని కూడా చేయలేవా ఏంటి అని బాగా మళ్ళీ యాదమ్మ కంగారు పడుతుంది. ఇదిగో ఒక్క నిమిషం ఆగు అని చెప్పి బాగి అంటూ పక్కకి అక్కడ ఉన్న అట్టుబొండు తీసుకొని అట్టుబొండుతో పోలుస్తూ ఉంటుంది. తను ఏం చేస్తుందో అర్థంగా అలాగే మనోహరి యాదమ్మ గమనిస్తూ ఉంటారు. ఇంకా బాగి ఒకసారి అట్టుకొని తక్కువ కింద వేస్తుంది. అదంతా మనోహరి యాదమ్మ గమనిస్తూ ఉంటారు. అమర్ బిజీగా ఫోన్ మాట్లాడుతుంటారు. ఇదిగో యాదమ్మ ఇదిగో నువ్వు వెళ్ళు, ఇదిగో ఆయన నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఈలోగా నువ్వు వెళ్ళి
ఆ తొక్క మీద కాలేసి జారిపడిన బాగి అనగానే నేను నిజంగా పడిపోతే అని యాదమ్మ అనగానే నీ నడుము విడిగిన నష్టమేం లేదులే వెళ్ళు అని మానవారి ముందు తోస్తూ ఉంటుంది. ఇంకా యాదమ్మ భయపడుతుంది. ఇంకా ఏం చేయలేక మెల్లిగా వెళ్తూ ఉంటుంది. అలాగే అటుపండు కాలు వేస్తే జారి పడితే ఇలా రిహార్సల్ చేయాలి యాదమ్మ చేయడం సిద్ధమవుతుంది. ఇంకా మనోహర్ చాలా ఆరాటంగా చూస్తూ ఉంటుంది. ఇంకా అనుకున్న యాదమ్మ వచ్చి తొక్క మీద కాలు వేస్తుంది. ఒక్కసారిగా అని చెప్పి భయపడుతూ వస్తూ ఉంటారు. ఇంకా యాదమ్మ బ్యాలెన్స్ తప్పి మనోహర్ పడుతూ ఉంటుంది. ఏ యాదమ్మ యాదమ్మ అని చెప్పి మనోహర్ అంటూ ఉంటుంది. ఒక్కసారి ఎప్పుడైతే యాదమ్మ తను పడుతుందో ఇంకా మనోహర్ లేవు లేవు అని చెప్పి లేపుతుండదు. అదంతా చూసి ఇంకా బాగా పక్క నవ్వుకుంటూ ఉంటుంది. అబ్బా యాదమ్మ లెగు లెగు అని చెప్పి మనోహరి అంటాడు. అయ్యో మనోహరి అని చెప్పి బాగా ఇంకా నవ్వుకుంటూ ఏం తెలియనట్టు మాట్లాడుతుంది. లెగు అని చెప్పేసి మనోహరి అదే పని యాదమ్మ లేపుతుండదు. ఇంకా యాదమ్మ లేపుస్తూ ఉంటుంది. అమ్మా అని చెప్పేసి యాదమ్మ ఇంకా అంటుంది. ఈలోగా యాదమ్మ నడలేకపోతుంది. ఇంకా మనోహర్ చెయ్యొచ్చి ఇంకా యాదమ్మ లేపుతుంది. ఇంకా యాదమ్మ లేపు నడుము పట్టుకొని అమ్మా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. నీకు బుద్ధి ఉంది అని చెప్పి మనోహర్ అరుస్తూ ఉంటుంది. నా వల్ల కాదని చెప్పి ముందే చెప్పాను అని చెప్పి యాదమ్మ అనగానే ఇంకా బాగా నవ్వుతుండదు. ఇదిగో బాగి యాదమ్మ వల్ల కాదు కానీ నువ్వే చేసి చూపించు అని మనోహర్ అంటాడు. ఏంటి నేనా అని బాగా కానీ ఇదిగో టైం వేస్ట్ చేయకు అమర్ బయటకు వచ్చేస్తాడు తొందరగా కానీ అని చెప్పి మనోహర్ అంటూ ఉంటుంది. ఇంకా అదే పని అమర్ కూడా చెప్పేసి అందరు ఇంకా లోపల చూస్తూ ఉంటారు. అమర్ అదే పని ఫోన్ మాట్లాడుతూ ఇంకా టైం చూసుకుంటూ ఉంటాడు. తొందరగా చెయ్యి వెళ్ళు అని మనోహర్ ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా బాగా ఇంకా అలాగే అమర్ కోసం చెప్పేసి లోపల గమనిస్తూ ఇంకా మనోహర్ చెప్పినట్టే యాక్ట్ చేయడం సిద్ధమవుతూ ఉంటుంది. ఇంకా మెల్లింగా మెట్లు తిరుగుతూ మెల్లింగా నడుస్తుంటుంది. ఇంకా మనోహర్ చాలా ఆడడం చూస్తుంటుంది. అసలు బాగా ఏం చెప్పదు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా అమర్ ఫోన్ మాట్లాడి అప్పుడే ఇంకా ఫోన్ చూసుకుంటూ మెల్లింగా బయటకు వస్తూ ఉంటాడు. బాగా అమర్ గమనిస్తుంటుంది. అప్పుడే మెల్లింగా వెళ్ళి అట్టుకుని తొక్క మీద కాలాడి సిద్ధమవుతుంది. అమర్ అప్పుడే ఫోన్ చూసుకుంటూ వస్తూ ఉంటాడు. ఇదే మంచి టైం అని చెప్పి ఇంకా బాగా అమర్ చూస్తూ ఒకసారిగా అట్టుకుని తొక్క మీద కాలేస్తుంది. అప్పుడే అమర్ ఇంకా బయటకు వస్తుంటాడు. ఒకసారిగా బాగా పడ్డం చూసి గబ్బును పట్టుకుంటాడు. అదంతా చూసి మనోహర్ షాక్ అవుతుంది. ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అమర్ బాగి ఒకళ్ళనొకళ్ళు కళ్ళారకుండా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇంకా మనోహర్ ఓరలేకపోతుంది. చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా యాదమ్మ కూడా షాక్ లో అలాగే అమ్మని బాగా చూస్తూ ఉంటారు. ఇంకా మనోహర్ ఇంకా తల బాదుకుంటాడు. చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా ఏం అనలేకపోతుంది. ఇంకా బాగి మాత్రం అలాగే అమ్మని ఇంకా ప్రేమగా చూస్తూ ఉంటుంది. అమర్ కూడా బాగా కళ్ళారకుండా అలాగే పడకుండా పట్టుకొని కళ్ళారకుండా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకా ఒకరినొకరు అలాగే దగ్గరగా ఉండడం అలాగే కళ్ళలో కళ్ళ చూడడం మనోహర్ తట్టుకోలేకపోతుంది. ఇంకా అలాగే చాలా కోపం చూస్తూ ఉంటుంది. ఇంకా చాలా ఫీల్ అవుతుంది. ఇప్పుడు నమ్ముతావా ఈ తొక్క ప్లాన్ నీ కోసం కాదు తన కోసం చేసుకుంది అని యాదవ్ మన మాటలకి మనల్ని ఇంకా కోపం చూస్తూ ఉంటుంది. కానీ అమర్ బాగి మాత్రం అలా ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. ఇంకా అమర్ ఇంకా బాగిని అలాగే గట్టిగా పట్టుకొని ఉంటాడు. ఇంకా చూసి మనం తట్టుకోలేకపోతుంది. అమర్ బాగి అని చెప్పి ఇంకా అంటూ ఒకసారి ఇద్దరు విడతీస్తూ ఉంటుంది. ఇంకా బాగి ఇంకా ఏం తిన్నట్టు అమర్ని చూస్తూ ఉంటుంది. నీకు సరిగ్గా నడడం కూడా రాదేంటి ఓ పద్దాకు పడిపోతూ ఉంటుంది అమర్ అన్న మాటలకి. అంటే అది తొక్క అని బాగి అనగానే అది చూసుకున్నాడు అని చెప్పి అమర్ అంటూ చాలా కోపం బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మనకు చాలా కోపం వస్తుంది. ఏంటి ఇలా చేసావు అని అరుస్తూ ఉంటుంది. నువ్వే కదా పడపడం ప్రాక్టీస్ చేయమని చెప్పావు ఆన్సర్ చెప్పి నాకేం తెలుసు అని బాగి అనగానే సార్ బయట కోసం చెప్పేసి మీరు ఇక్కడ చెప్పారండి సరిగ్గా సార్ వచ్చేటానికి పడిపోయారు అని యాదమ్మ అనగానే ఏంటి తప్పు నాదంటావా యాదమ్మ ఏంటి మనవారి నేను కష్టపడి ఇంత మంచి రొమాంటిక్ ప్లాన్ చేశాను ఇదేంటి యాదమ్మ ఇలాగుంటుంది నీకు పడిపోవడం చేతనై ఉంటే ఈ ప్లాన్ నీకే వర్కౌట్ అయి ఉండేది కదా నాకు కష్టం అంతా బూడిద వేసిన పని రేపించి అని చెప్పి ఇంకా బాగా చిరాకు పడుతూ ఇంకా మనోహర్ని అలా యాదమ్మ నెట్టుకుంటూ కిందకు వచ్చేస్తూ ఉంటుంది. ఇదిగో అబ్బా అని చెప్పి ఇక యాదమ్మ తన చేతిని గట్టిగా రుద్దుకూడదు నాకు మాత్రం అర్థమైంది మనోహరి అని యాదమ్మ అనగానే నీకు ఏమర్థమైంది అని మనోహర్ అంటుంది. అసలు అమరేంద్ర రాసి పెట్టలేడు నిద్ర కలిసే యోగ్యత లేదు అని యాదమ్మ అనగానే ఆపుతావా నీది నీ చెత్త వాగుడు ఇది నా తప్పే ఇందులో బాగా తప్పేం లేదు అని మనోహర్ అని మాటలు యాదమ్మ షాక్ అవుతుంది. నీకు కావాలనిపించిందా నీకు అలా అనిపించి ఇలా చేయడమే ఆ బాగా స్పెషాలిటీ అని యాదమ్మ తనతో అనుకుంటుంది. నీకు అర్థం కాదు నీ కర్మాన్ని అనుకుంటూ ఉంటుంది. మనం అప్సెట్ అవుతుంది. అక్కడేమో పిల్లలు ఇంకొకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఇంకా అమరాన్ని గమనిస్తుంటారు. ఇంకా అలాగే సైలెంట్గా నుంచొని చూస్తూ ఉంటారు. అమర్ చాలా సంతోషం కిందకు వస్తూ ఉంటాడు. ఇంకా పిల్లల్ని చూస్తూ ఉంటాడు.
హ్యాపీ హోలీ అని విష్ చేస్తూ ఉంటారు. అమర్ చెప్పగానే పిల్లలు కూడా హ్యాపీ హోలీ డాడ్ అని చెప్పి అని విష్ చేస్తూ ఉంటారు. అవును ఏంటి బుజ్జమ్మ ఎక్కడా అని అమర్ అడగని ఇక్కడ ఉన్నాను సార్ అని ఇంకా బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఇంకా బుజ్జమ్మ ఇంకా అమర్ అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ చూసి ఇంక పిల్లలు కూడా నవ్వుతూ ఉంటారు. ఇంకా అదే పని నవ్వుతూ వావ్ అని గొప్పగా చూసి నవ్వుతూ దగ్గరికి వెళ్ళి బుజ్జమ్మ అని చెప్పి ప్రేమ దగ్గర తీసుకుంటూ ఉంటారు. నువ్వు చాలా బాగున్నావు ఏం జిల్లాగా ఉన్నావు అని చెప్పి ఇంక పిల్లలు వెళ్ళి బుజ్జమ్మని దగ్గర తీసుకుంటూ ఉంటారు. అమర్ అంతా చూస్తూ ఉంటాడు. ఇంకొకరి తర్వాత ఒకరి పిల్లలు నేను ఎలాగున్నాను సార్ అని బుజ్జమ్మ అనగానే బుట్ట బొమ్మలా ఉన్నావమ్మా అని చెప్పి అమర్ అనగానే థ్యాంక్ యూస్ అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఇంకా అమర్ కూడా వెళ్ళి బుజ్జమ్మ దగ్గర ముద్దు పెడుతూ ఉంటాడు. అవును ఇలా ఎవరు రెడీ చేశారు అని అమర్ అనగానే అమ్మ అని బుజ్జమ్మగానే అంటే మిస్ అమ్మ రెడీ చేసిన డాడ్ మమ్మల్ని కూడా మిస్ అమ్మ రెడీ చేసిన డాడ్ అమృత అనగానే అప్పుడు ఇంకా రాతోడు వస్తూ ఉంటాడు. రాజు గారిని పిలుస్తూ అమర్కి పరిచయం చేయబోతూ ఉంటారు. సార్ పిల్లల్ని తీసుకొచ్చాను అని రాతోడు అనగానే ఇంకా అమర్ని పిల్లల్ని చూస్తూ ఉంటారు. అందరు ఇంకా అమర్ని ఇంకా చూసి హ్యాపీ హోలీ అని చెప్పి విష్ చేస్తూ ఉంటారు. అలాగే అమర్ కూడా పిల్లల్ని చూసి హ్యాపీ అని చెప్పి విష్ చేస్తూ ఉంటారు. ఇంకా రాజుగారితో మాట సిద్ధమవుతూ ఉంటారు. హాయ్ తాతయ్య బుజ్జమ్మ అనగానే రాజుగారు పాటిస్తూ ఉంటారు. ఆ తర్వాత బుజ్జమ్మ రాజుగారితో వచ్చిన పిల్లలతో కూడా పరిచయం చేసుకుని హాయ్ విష్ చేస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా అలాగే రిప్లై అవుతూ ఉంటారు. పిల్లల్ని తీసుకొచ్చిన చాలా థ్యాంక్స్ రాజుగారు అని అమర్ అనగానే ఇతో పండుగ జరుపుకోవడం పిల్లలు అదృష్టం సార్ అని చెప్పి రాజు గారు అంటూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత బుజ్జమ్మ పిల్లలు కూడా అందరూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా ఇంకా అమర్ అలాగే రాజు గమనిస్తూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత పిల్లలతో సహా అందరు కలిసి ఇంకా అదే పని గమనిస్తూ ఉంటారు. వాళ్ళ డ్రెస్సులు చూసుకుంటూ ఉంటారు. ఇంకా అమర్ సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. అంటే పిల్లలు మంచి బట్టలు ఇస్తారు అంటే వాళ్ళు కూడా వైట్ డ్రెస్ కావాలని చెప్పి అనుకుంటూ గమనించే సిచ్యువేషన్ అంతా అర్థమవుతుంది. పిల్లలు మీరు కూడా వైట్ డ్రెస్ వేసుకుంటారా అని అమర్ అంటూ అనగానే అయ్యో వద్దు అని చెప్పి రాజుగారు అంటూ ఉంటారు. ఏం పర్లేదు పిల్లలు ఆశపడుతున్నారులే అని అమర్ అంటూ అనగానే అంటే ఇప్పటికిప్పుడు పిల్లలకి వైట్ డ్రెస్ అంటే కష్టం కదా అని చెప్పి రాజుగారి మాటకి రాథోడ్ అని అమర్ అనగా నేను అన్ని ఏర్పాట్లు చూస్తాను సార్ అని రాథోడ్ అంటూ ఉంటాడు. సరే మీ అందరి పిల్లలు బయట వైట్ డ్రెస్ వేసుకుంటున్నారు మన అందరు కలిసి చాలా సంతోషం హోలీ చేసుకోకపోతున్నాం అని అమర్ మాటలకి ఇంకా పిల్లలు చాలా సంతోషపడుతుంటారు. ఇంకా ఆనందపడుతూ ఉంటారు. అనుకున్న విధంగా రాథోడ్ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అంజున్ కిడ్నాప్ చేయడానికి రణవీర్ ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా లాయర్ షాక్ అవుతుంటాడు. అదేంటి చాలా కష్టం సంజయ్ అంటూ ఉంటారు. ఏం లేదు నా ఏర్పాట్లు నేను చేశానని చెప్పి రణవీర్ అంటూ ఉంటారు. కానీ అదంత ఈజీ కాదు సార్ అమరేంద్ర అన్ని గమనిస్తాడు పట్టుకుంటాడు అని ఇంకా లాయర్ అంటూ అలాగే అనాథ పిల్లలు లోపలికి వెళ్ళారు అని చెప్పి కాసేపట్లో హోలీ సంబరాలు మొదలవుతాయని చెప్పి లాయర్ కానీ సంబరాలు స్టార్ట్ అవని నేను వెళ్ళి అంజు పాపని తీసుకొచ్చేస్తా అని ఇంకా రణవీర్ అంటూ ఉంటారు. కానీ మిమ్మల్ని గుర్తుపడతానని చెప్పి లాయర్ అంటూ ఉంటాడు. రంగుల పండుగలో రంగులు పూసుకొని వెళ్తే ఎవరు గుర్తుపడతారు లాయరు ఇదిగో ఈ హోలీ మనకు బాగా కలిసి వస్తుంది అని రణవీర్ అన్నా సరే సార్ అమరేంద్రని తక్కువ అంచనా వేయకండి బయట ఎవరు వచ్చినా ఈజీ కనిపెట్టేస్తాడు అని లాయర్ అనగానే అందుకే ఇంకో సెటప్ రెడీ చేస్తా అని రణవీర్ అనగానే ఏంటి ఇంకో సెటప్ అని లాయర్ కంగారు పడుతూ ఉంటాడు. అదిగో అది చూడు అని చెప్పి ఇంకో వెహికల్ చూపిస్తూ ఉంటాడు. ఇంకా రణవీర్ చూపించుకొని లాయర్ షాక్ అవుతుంటాడు. ఏంటని అడుగుతూ ఉంటారు. ఇంకా రణవీర్ మొత్తం చెప్తూ ఉంటాడు. వెహికల్ ఉంది కదా అది మనది అందులో కిడ్నాప్ కావాల్సిన అన్నీ ఉన్నాయి దాంతోనే అంజుని ఎత్తు రాపోతుందని చెప్పి రణవీర్ ప్లాన్ చెప్తూ ఉంటాడు. ఏంటని చెప్పి లాయర్ అనగానే ముందే చెప్తే టిక్కే ఉంటుంది లాయరు నువ్వే చూస్తావుగా రణవీర్ అనగానే సస్పెన్స్ ఎందుకు సార్ అసలు ఆ వెహికల్ ఏముందో చెప్పచ్చుగా అని లాయర్ కానీ నవ్వుతూ నేను చెప్పే కంటే నువ్వు చూస్తేనే బాగుంటుంది లాయరు జస్ట్ వెయిట్ అండ్ సీ అని ఇంకా రణవీర్ నవ్వుతూ ఉంటాడు. కానీ లాయర్కి అర్థంగా పదే వెహికల్ చూస్తూ ఉంటాడు. ఇంకా అంజున్ కిడ్నాప్ చేయడానికి రణవీర్ పక్కా ప్లాన్ వేస్తుంటాడు. అప్పుడు ఇంకా మనోహరి యాదమ్మ కిందకు వస్తూ ఉంటాడు. ఇంకా చాలా కోపంగా చూస్తూ ఉంటారు. యాదమ్మ అని చెప్తుంటే నేను ఏదో అనుకున్నా బాగి నీ మీద నాకు డౌట్ వస్తుంది బాగి అని మనోహరి మాటకి ఏంటి నన్ను నన్ను అనుమానిస్తున్నావా మనోహరి ఇదిగో నిప్పు లాంటి నాలో తప్పులు వెతుకుతున్నావా ఇదిగో ఇంకా నేను ఇంట్లో ఉండలేను అయితే వెళ్ళిపోండి మేడం అని యాదమ్మ మాటలకి బాగా షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఇదిగో మనోహరి గారు ఆడితే ఎప్పుడైనా పడుతుందిలేండి మీరు వెళ్ళండి అని మనోహరితో చూస్తూ యాదమ్మ మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి నా ఇంట్లో నన్నే వెళ్ళిపోమంటావా నీకుంది అని చెప్పి పాకి తనతో అనుకుంటూ యాదమ్మ చాలా కోపం చూస్తూ ఉంటుంది. ఇగో యాదమ్మ నోరు మొయ్యి మధ్యలో జోక్యం చేసుకోకు అని మనోహరి కానీ ఏంటి మేడం అసలు బాగి గారు లేకపోతే ఏంటంట ఇదిగో ఏ
మీ ప్రేమను మీరు సెట్ చేసుకోలేరా ఏంటి అని యాదమ్మ అనగానే, ఇన్ని సంవత్సరాలు ట్రై చేస్తున్నాను, నా వల్ల అయ్యిందా, నా లవ్ సెట్ చేయడం బాగి వల్లే అవుతుంది అని మనోహరి అనగానే, అవును అని చెప్పి ఇంకా బాగి సైకిల్ చేస్తుంది. ఇదిగో మీ ప్రేమను సెట్ చేయడం కానీ ఆడేం చేయట్లా, తన లైఫ్ తను సెట్ చేసుకుంటుంది అని యాదమ్మ అనగానే, అనేసావు యాదమ్మ, ఆ అమ్మ కూడా అనేసావా అని ఫీల్ అవుతూ, అప్పటికి అనుకుంటున్నాను నీకు వస్తే ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని చెప్పేసి అనుకున్నాను. ఇదిగో చూసా మనోహరి, నీ ముందే యాదమ్మ నన్ను ఎంతలా అవమానిస్తుందో చూసావా అని బాగి ఫీల్ అవుట్ యాక్ట్ చేస్తూ మాట్లాడుతుంది. అంటే నన్ను పట్టుకొస్తుందా అమర్, నేను పట్టినాడు కదా, అంతే నాకు బాధేసింది. తను ఫీల్ అయినట్టుంది యాదమ్ గురించి. ఇంక మనోహర్ మాటలు ఏమి కావాలని చేశాను ఏంటి మనోహరి, అది జరిగిపోయింది, నేనేం చేయను అని బాగా అప్పుడే వింటూ, ఏంటి మిస్ అమ్మ, ఏంటి గొడవ, రాతో వస్తూ ఉంటాడు, ఇగో నువ్వే చెప్పు, ఒక ప్లాన్ చెప్పాను అది మిస్ ఫైర్ అయింది, అది నా తప్ప అని బాగి అనగానే, ఆ ప్లాన్ అనక ఒక సక్సెస్ అవుతాయి ఫెయిల్ అవుతాయి అని రాతాడు అంటూ ఇంక బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. బాగా కాని చెప్పేసి ఈ ప్లాన్ ఫెయిల్ చేశారు రాథోడ్ అని యాదమ్మ అనగానే, ఇది నా మీద కంప్లైంట్ అని బాగి అనగానే, అసలు ప్లాన్ ఏంటి మిస్ అమ్మ అని రాథోడ్ అనగానే, ఏం లేదు రాథోడ్, ఇందాక ఆయన గదిలో ఉన్నారు, బయటకు వచ్చేటప్పుడు ఆయనకి బాగి మొత్తం జరిగిన విషయం చెప్పబోతూ ఉంటారు. అంటే మనోహర్ని అలాగే ఆయన ప్రేమలో పద చేస్తాను కదా, తనేమో అడిగింది, సరే అటుకుని తొక్క వేసి జారి పడమని చెప్పాను, నా వల్ల కాదు అని చెప్పి అంది. అప్పుడు యాదం ట్రై చేయమని, యాదం వల్ల కూడా కాలేదు, సరే నన్ను ట్రై చేయమని నేను చేశాను అనుకోకుండా ఆయన రావడం, నేను పడిపోతుంటే ఆయన పట్టుకున్నారు అని చెప్పి బాగి జరిగిన విషయం అంతా రాతోడు చెప్తూ ఉంటుంది. అది నా తప్ప చెప్పు అని బాగి అడుగుతుంది. ఇందులో నీ తప్పేముంది మిస్ అమ్మ, అంతా విధి అని రాతోడు అనగానే, ఇదిగో నల్ల కొడుగుడ్డికి తెల్ల కొడుగుడ్డేం కాదు అని యాదం చిరాక అంటూ, ఇదంతా బాగి గారి ప్రీ ప్లాన్ అని చెప్పి యాదమ్మ కానీ, ఏంటి నల్ల కోడి తెల్ల గుడ్డ ఏంటి, అసలు ఏదో సుతపోజులు మాట్లాడలాగా చేసేలా మాట్లాడుతున్నావు ఏంటి అని రాతోడు మాటకి యాదమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా మనోడు భయపడుతూ ఉంటుంది. అంటే రాతోడు, నాకు ఈ విషయంలో అన్యాయం జరిగింది రాతోడు, నేను అమ్మని మిస్ అయ్యాను అని మనోహర్ అనగానే, ఓ పని చేయి, ఇంత బాధపడుతున్నాక నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా ఇంకోసారి ప్రాక్టీస్ చేయి అని బాగి అనగానే, ఎవరితో ప్రాక్టీస్ చేయాలి అని మనోహర్ అనగానే, ఇంకేముంది రాతోడితో ప్రాక్టీస్ అని చెప్పి బాగా సలహా ఇస్తూ ఉంటుంది. రాతోడు, కాసేపు నువ్వు అనుకో, నువ్వు అటు నుండి రా, ఇదిగో మనోహరి నువ్వేమో రాత్రి పడిపోయినట్టు యాక్ట్ చేయాలి, నువ్వెళ్ళు, కమాన్ గోగో రాతోడు ఇటెళ్ళు, మనోహర్ నువ్వు ఇటెళ్ళు అని చెప్పి ఇంకా బాగా రాతోడేమో అమర్లో యాక్ట్ చేయడానికి, మనోహరం అటువైపు వెళ్ళి తను కూడా కాలే పడ్డానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఇంకా అదంతా ఇంకా బాగి అలాగే ఏం చూడ సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా రాతోడు బిల్డప్ ఇస్తూ ఉంటాడు, అమర్లా రావడానికి యాక్ట్ చేస్తూ ఉంటాడు. రెడీ స్టార్ట్ కెమెరా యాక్షన్ అని చెప్పి బాగి అనగానే, ఇంకా అమర్ లాగా అదే పనిగా యాక్ట్ చేసుకుంటూ రాతోడు వస్తూ ఉంటాడు. మనోహర్ సిగ్గుపడుతూ బిల్డింగ్ వస్తూ ఉంటుంది. అదంతా బాగా గమనిస్తుంది. ఎలా కొంచెం చిరాకు వస్తుంది. ఇంకిద్దరు చూస్తుంటారు. రాతోడు కూడా అమర్లా యాక్ట్ చేసుకుంటూ సర్దుకుంటూ కాలర్ షర్ట్ అంతా చూసుకుంటూ యాక్ట్ చేస్తుంటారు. ఆయన హీరోని పట్టుకుంటే బాగుంటుంది, కమెడీ పట్టుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పి యాదమ్మ మాట్లాడుతుంది. అప్పుడే ఇంకా మనోహరి జారి పడిపోతూ ఉంటుంది. కానీ రాత్రి మాత్రం పట్టుకోకుండా తన షర్ట్ సర్దుకుంటూ వస్తూ ఉంటాడు. ఒకసారి మనోహరి బ్యాలెన్స్ తప్పి కింద పడుతుంది అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా అదంతా బాగా చూసి నవ్వుతూ ఉంటుంది. అబ్బా అబ్బా అని చెప్పి ఇంకా అదే పనిగా మనోహరి అంటూ ఉంటుంది. ఇంకా రాతోడు ఏం తిన్నట్టు ఇంకా షాక్ చూసినట్టు మనోహరి అలా కళ్ళకుండా చూస్తూ ఉంటాడు. ఇంకా అదే పనిగా బాగా నవ్వకూడదు, ఆహా నేను హర్ట్ అయ్యాను అని చెప్పి రాతోడు కానీ, ఏంటి రాతోడు పట్టుకోకుండా వదిలేసావేంటి అని మనోహరి అరుస్తాడు. ఎలా పట్టుకోమంటారు మేడం, ఆమె కమెడీ అని చెప్పి ఇన్సల్ట్ చేసింది, అంతే నేను పట్టుకోవాలా అని చెప్పి రాత్రి మాటలు మనోడు కోపం వస్తూ ఉంటుంది. ఈ యాదం ఒకటి అని మనోహరం కానీ, ఐ హర్టెడ్ అని చెప్పి రాత్రి చాలా కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంటాడు. రాత్రి అని చెప్పి బాగి ఆవిడ యాక్ట్ చేస్తుంది. ఇంకా రాత్రి కోపం వెళ్ళిపోతుంటాడు. మనోహర్ సారీ, నీతో ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నా, దెబ్బలేం తగిలయ్యా అని బాగి అనగానే, నన్ను విడిగా చెప్పింది కదండి అని యాదవ్ కోపంగా అంటూడదు. అందుకే ఈ వయసు సాహసాలు చేయొద్దని చెప్పి అంటున్నా అని యాదవ్ అనగానే, మనోహర్ చాలా కోపంగా ఒకసారి చూస్తూ లాగి పెట్టి యాదవ్ కొడుతుంది. యాదవ్ షాకం అవుతాడు. అసలే నన్నైతే బాధపడుతుంది, వయసు సాహసం అంటే అవి ఏంటి అని మనోహర్ చాలా కోపం అరుస్తాడు. ఇంకా యాదవ్ ఇంకా ఏం మాట్లాడలేక ఇంకా అలాగే చూస్తాడు. మనోహరి చాలా కోపడుతున్నది. ఇంకా బాగా నవ్వుకుంటూ